వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. 10 ఏళ్ళుగా ఒక ఆర్గనైజేషన్, ఒక కొత్త ఆర్గనైజేషన్ అమెరికా గడ్డ మీద ఒక నేషనల్ ఆర్గనైజేషన్ ఏర్పడ్డాక అది నడిపించడం అనేది ఎంత కష్టం, ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతోమంది వాటి కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటే నిర్మించి ముందుకు సాగడం అనేది చాలా కష్టం. అందులో అనేక మంది దాని వెనుక ఉండే కష్టాలేంటి, దాని వెనుక ఉండే సమస్యలు ఏంటనేది ఆ నడిపించిన వ్యక్తులకు మాత్రమే చాలా వరకు తెలుస్తుంది. సో ప్రతి ఆర్గనైజేషన్ ఒక నేషనల్ స్థాయిలో రన్ చేసే వాళ్ళకి వాటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చాలా స్పష్టంగా తెలుసు. టీటీఏ నేటికి స్థాపించి 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా 10th యానివర్సరీ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించే ప్రయత్నం టీటీఏ చేస్తుంది. ఈ క్రమంలో టీటీఏ సాధించిన అనేక అచీవ్మెంట్స్ ఇటు ఇండియాలో కానీ అటు అమెరికాలో కానీ ఇటువంటి సేవా కార్యక్రమాల్ని తెలుగువారి వైపు తీసుకువెళ్తుంది. అదేవిధంగా ప్రధానంగా తెలంగాణ సమాజానికి ఎటువంటి మన కల్చర్ని, మన భావాలని ఏ విధంగా తెలంగాణ ప్రజలకు అటు వారధిగా టీటీఏ నిలుస్తుంది. సో ఈ క్రమంలో దానికి సంబంధించిన ప్రెసిడెంట్సే కానీ అనేక మంది సేవ చేసే సేవా గుణంతో వచ్చే టీమ్సే కానీ వీళ్ళందరూ కూడా ఇందులో భాగం. వీటికి సంబంధించి ప్రధానంగా మనకి పైల మల్లారెడ్డి గారు, అదేవిధంగా 4 పిల్లర్స్గా పిలువబడే మోహన్ పొట్ల గారు, అదే జైపాల్ రెడ్డి గారు, భరత్ గారు, శ్రీనివాస్ అనుగు గారు, వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి ఈ ఆర్గనైజేషన్ని బిల్డ్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. మరి వీటికి సంబంధించిన విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ షో. సార్ నమస్తే మోహన్ గారు అండ్ నరసింహ గారు అండ్ శివ గారు. నరసింహ గారు మీరు చెప్పండి. సో ప్రత్యేకంగా మీరు ఇప్పుడు దీని మీద వర్క్ చేస్తున్నారు. సో ఈ అంటే కీగా ఏమనుకుంటున్నారు, ఏం ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సింహ. 10th యానివర్సరీ అనేది మనం శిల్పకళా వేదికలో డిసెంబర్ 25న చేయాలనుకున్నాము. సో దీన్ని చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ 10 years ఆఫ్ జర్నీ, అంటే ఒక చిన్న సేవా కార్యక్రమం మొదలుకొని మనం చేసేటటువంటి కన్వెన్షన్స్ అనేది ఈ మొత్తం అన్నిటిని ఒక బుక్ లాగా ప్రజెంట్ చేయాలని చెప్పేసి 10th years సవనీర్ అని చెప్పేసి మనం అనుకొని శ్రీనివాస్ గూడూరు గారు, అదేవిధంగా సుధా కృపాల గారు అండ్ టీమ్, ఓకే, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా సవనీర్ రిలేటెడ్ వర్క్ చేస్తా ఉన్నారు అనమాట. అదేవిధంగా మా కల్చరల్ విషయానికి వస్తే ఇండియాలో మంచి పేరెంట్ డ్యాన్స్ కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ మన అర్ధనారీశ్వర అని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ జుగల్బందీ అని చెప్పేసి, పాఠక సలాం అని చెప్పేసి, అదేవిధంగా లిటరరీ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి, ఇలా డిఫరెంట్ రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు. అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ది ఈవెంట్ లో మంచి ఈ జుగల్బందీ కార్యక్రమం అనేది ఉండబోతుంది అనమాట. ఇది 1 to 11 o'clock అనేది ఒక మినీ కన్వెన్షన్. మేము జనరల్ గా కన్వెన్షన్ ఇక్కడ చేసే కన్వెన్షన్స్ లో అవార్డ్స్ ఇస్తాం. సో అవార్డ్స్ అనే కార్యక్రమం కూడా సంగీతారెడ్డి గారు, అదేవిధంగా మన శివ ఇద్దరు కూడా అడ్వైజర్ అండ్ చైర్ గా ఉండేసి అవార్డ్స్ కమిటీకి. సో అవార్డ్స్ మొత్తం అంటే ఒక 8 నుంచి 10 రంగాలలో అవార్డ్స్ అనేది డయాస్ మీద ఇవ్వబోతున్నాం అనమాట. సో అదొకటి తీసుకుంటే నెక్స్ట్ అట్ ద సేమ్ టైం కల్చరల్ ఆల్రెడీ నేను చెప్పినాను. నెక్స్ట్ హాస్పిటాలిటీ కూడా మనం ఎవరిని పిలవాలి ఏంటి ఇట్లా. ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ జెండా బట్టి జెండా మోసినటువంటి ఒక కార్యకర్త దగ్గర నుంచి, ఒక ఆర్సీ మెంబర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరి వరకు ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్లు పంపించినాము. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాము. అందరూ ఉండాలని చెప్పేసి కూడా మేము అందరికి ఇన్విటేషన్ పంపించినాం. పర్సనల్ కాల్ చేస్తున్నాము, రండి మీరు. బికాస్ ఎందుకని చెప్పేసి అంటే ఇప్పుడు కొన్ని కారణాల వలన, కొన్ని థింగ్స్ వలన, స్ట్రైట్ ఫార్వర్డ్ కొన్ని విషయాలలో కొంచెం దూరమైన వాళ్ళను, ఈవెన్ వాళ్ళని కూడా మీరు రండి. ఎందుకంటే ఇది మన సంస్థ, 10 సంవత్సరాలు మనం ఎదిగిన సంస్థ. సో మీరు అందరు రండి అని చెప్పేసి ఇన్విటేషన్ పంపించినాం. ప్రత్యేకమైన కాల్స్ మాట్లాడుతున్నాం. ఈవెన్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా పర్సనల్ గా కాల్ చేసి మాట్లాడుతుంది. సో అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చేసేసి ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం అనమాట. సో అందరినీ గుర్తించే కార్యక్రమం, నాట్ ఓన్లీ జస్ట్ ఏదో మన ఇన్విటేషన్ ఇచ్చేదే కాకుండా, సో ప్రతి ఒక్కరిని ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ జెండా ఎత్తిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించే కార్యక్రమం కూడా చేస్తున్నాం అనమాట. అదేవిధంగా పొలిటికల్ వాళ్ళని కూడా మనం కొంచెం సీఎం గారిని, ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిండు. అదేవిధంగా మనం కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అయితే మాకు ఇందులో ఉన్నటువంటి స్పేస్ శిల్పకళా వేదికలో ఒక 2100 మందికి పడతారు కాబట్టి మేము ఈసారి ఏమనుకున్నామని చెప్పేసి అంటే తెలంగాణ బ్యూరోక్రాట్స్ కానివ్వండి, లైక్ డిప్లొమాట్స్ కానివ్వండి, లేకపోతే తెలంగాణకి మెయిన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కానివ్వండి, లాయర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఇలా కొంచెం విద్యావేత్తల స్టైల్ అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ స్టైల్ ఉన్న వాళ్ళని మనము ఆడియన్స్ లాగా పిలుద్దామని చెప్పేసినానని. సో మా హాస్పిటాలిటీ టీం జ్యోతిరెడ్డి గారు, పల్లవి గారు ఏం చేస్తారని చెప్పేసినానంటే వాళ్ళకి
ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ త్రూ అంటే తెలంగాణ అమెరికన్ తెలుగుదేశం కార్డియల్లీ ఇన్వైట్స్ యూ టు అటెండ్ ఫర్ దిస్ ఈవెంట్ అన్నట్టుగా పంపిస్తున్నాం. అదేవిధంగా మా కుటుంబాలు, ఆర్వీపీల కుటుంబాలు, ఆర్సీల కుటుంబాలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కుటుంబాలు అనే మా కుటుంబాలను కూడా ఒక దగ్గరికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మా సాక్షి సింహ. థ్యాంక్ యూ. ఇంకొకటి ఎల్ఎన్ మోస్ట్ ఆఫ్ థింగ్స్ కవర్ చేస్తాడు. ఈ 10th యానివర్సరీలో పాత అంటే తను చెప్పినట్టుగా జెండా మోసిన వాళ్ళందరూ పాస్ట్ ప్రెసిడెంట్స్ కానీ, తర్వాత అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, ఎవరైతే ఈ 10 ఏళ్ల ప్రయాణంలో హెల్ప్ చేసారో వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలిచి రికగ్నైజ్ చేయాలని. అందుకే తను చెప్పాడు ఇన్విటేషన్స్ అన్ని వెళ్ళినాయని. అందరూ వస్తారా? అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్. అంటే అక్కడ ఇక ప్రత్యేకంగా దీనికోసం రావడంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళని తప్పితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అది ఆర్గనైజేషన్ విత్ ఇన్విటేషన్ గివ్ దెమ్ ద కాల్, అదొకటి. తర్వాత తను చెప్పినట్టుగా అవార్డ్స్ కూడా, ఎందుకంటే ఈ ప్రయాణంలో చేసిన తర్వాత మనకు ఎవరెవరైతే తెలంగాణలో పర్టికులర్గా తెలంగాణ కాదు ఎవరైనా వాళ్ళకు రికగ్నైజ్ చేసి స్పెషల్గా అవార్డ్స్ ఇవ్వాలని ఆ పర్టికులర్ రంగాల లోపల కమ్యూనిటీ సర్వీస్లో కానీ. తర్వాత మేము ఏంటంటే హై లెవెల్ కాకుండా గ్రౌండ్ లెవెల్లో ట్రై చేస్తున్నాం టు ఐడెంటిఫై ద పీపుల్. గ్రీనరీ ఉందనుకోండి, ఎవరైతే రియల్గా ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్ రికగ్నైజ్ చేశారు. అట్లా ఎవరైతే పర్టికులర్లీ స్కిల్ ఉండి గుర్తించలేకపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మాకు ఈ అవార్డ్స్ కి ప్రత్యేకంగా మోహన్ స్పాన్సర్ చేస్తా ఉన్నారు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. అదేవిధంగా కల్చరల్ కూడా చెప్తున్నా కదా నేను, కల్చరల్ కూడా వాణిగడ్డం గారు అని చెప్పేసి అండ్ రమవర్మ గారు వాళ్ళిద్దరు చాలా కష్టపడుతున్నారు. అంటే 1 o'clock నుంచి 11 o'clock వరకు ప్రోగ్రామ్స్. అంటే చెప్తున్నా కదా సింహ ఇట్స్ మినీ కన్వెన్షన్, డెఫినెట్లీ ఇట్స్ మినీ కన్వెన్షన్. అండ్ ఫండ్స్ కూడా రైజ్ చేస్తా ఉన్నారు దీనికి. అపిరెడ్డి అండ్ విశ్వ అండ్ ప్రవీణ్ చింత అండ్ మై సెల్ఫ్ అందరూ కూడా హెల్ప్ చేస్తా ఉన్నారు. మల్లన్న గారు అందరూ డొనేట్ చేస్తారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను స్ట్రెస్ చేస్తున్నా అందరు వస్తున్నారా అన్నదానికి. తెలంగాణ అమెరికన్ తెలుగు తెలంగాణలో మనస్తత్వం ఒకటి ఉంటుంది, ఏదని చెప్పేసి అంటే కొట్లాట 10 నిమిషాలే ఉంటుంది. ఆ తర్వాత అన్ని మర్చిపోయేసే జాయిన్ అయిపోతారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ వేదిక నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఓపెన్ హార్ట్ తోటి మాట్లాడినాము, ప్రతి ఒక్కరు ఓపెన్ హార్ట్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు అంటే జస్ట్ ఇన్ కేసు వాళ్ళు ఆ టైంలో ట్రావెల్ చేయలేకపోతేనో లేకపోతే ఏదైనా ఉంటేనో రావట్లేదు తప్పితే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ కన్ఫర్మ్ దట్ దే ఆర్ కమింగ్. అది ఎప్పుడు ఉండేదే, జస్ట్ ఎమోషన్, అది పోతుందో వస్తుందో అంతే ఉంటది. కానీ ప్రతి ఒక్కరు కాంటాక్ట్ లో ఉన్నారు ఇప్పుడు. ప్రతి ఒక్కరు మనం చేద్దాం, మనం చేసిన ఆర్గనైజేషన్ మనది, ఇది మనదనే. ఇంకోటి ఏంటంటే అది తెలంగాణలో మనస్తత్వం, తెలంగాణలో మనస్తత్వం. సెకండ్ వరకు ఉండి మర్చిపోతారు, అందరు వస్తున్నారు. ఈవెన్ పర్టికులర్ గా అడ్వైజరీ కౌన్సిల్ ఆల్సో సెండింగ్ ఎ మెసేజ్ టు దెమ్ దట్ లైక్ ప్లీజ్ జాయిన్. మోహన్ గారు, ఒక కీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రధానంగా మ్యాచింగ్ ఫండ్స్ కొద్ది కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూసినట్లయితే దీని మీద చాలా సమస్యాత్మకమైన సిచ్యువేషను. తద్వారా దాని ఇంపాక్ట్ వల్ల ఈవెన్ ఆర్గనైజేషన్ ఫండ్స్ కూడా రైజ్ చేయడం కూడా టఫ్ టైం నడుస్తుంది డ్యూ టు మిస్యూజ్ చేయడం. ఈ మిస్యూజ్ అనేది ఎక్కడైనా జరిగి ఉంటే వాటిని గవర్నమెంట్ ఖచ్చితంగా అడ్రస్ చేస్తుంది. దాని పరిణామాలు వేరేగా ఉంటాయి. కాకుండా దీనివల్ల ఏంటంటే జెన్యూన్గా ఎవరైతే డోనర్స్ ఉన్నారో చేసేవాళ్ళు కూడా భయభ్రాంతులకి గురయ్యే పరిస్థితి, వాళ్ళు కూడా ముందుకొచ్చి వాటిని చేయడానికి సిద్ధంగా లేని పరిస్థితి. వాళ్ళకు ఒక సరైన భరోసా ఇవ్వాల్సిన అవసరం మీలాంటి ఆర్గనైజేషన్స్, మీలాంటి అనుభవజ్ఞులు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రాక్టికల్గా నిజాయితీగా ముందుకు వచ్చి డొనేషన్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఈ విషయాన్ని పర్టికులర్గా బయటకు ఎక్కడ డిస్కషన్లో లేదు. ఎడ్యుకేట్ చేసే పరిస్థితి లోపల మీకు ఎంతవరకు నడుస్తుందో తెలియదు, బట్ బయట అయితే ఎక్కడ జరగట్లేదు. దీన్ని ఏ విధంగా మీరు అడ్రస్ చేస్తారు? అంటే సింహ మా ఆర్గనైజేషన్ లో ఎప్పుడు లేదు కాన్సెప్ట్. అంటే నేను మీ ఆర్గనైజేషన్ ఉన్నాను కాదు, జనాలు భయపడుతున్నారు ఏది ఈ మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వడం కోసం. ఎవరైనా అడిగినా కూడా వాళ్ళు అరే ఎందుకు మళ్ళీ మనకి హెడేక్, ఎడ్యుకేట్స్ అని తెలుసు బట్ ఎందుకు హెడేక్ అనే దగ్గర ఆగిపోయే పరిస్థితి ఉంది. సో దాని ఇంపాక్ట్ కూడా ప్రతి ఆర్గనైజేషన్ మీద కూడా పడుతుంది. సో దీన్ని ఎలా మీరు చెప్తారు? మా ఆర్గనైజేషన్ మొదలై చెప్పాను, వేర్ వెరీ క్లీన్. ప్రతిదీ లెక్క ప్రకారం ఉంటుంది, ప్రతి దానికి ఇన్వాయిస్ రేట్ చేస్తారు, ప్రతిదాన్ని పద్ధతి ప్రకారం చేస్తారు. ఆ విషయంలో మా లీడర్షిప్ అడ్వైజరీ కౌన్సిల్ వెరీ క్లియర్. మూవింగ్ ఫార్వర్డ్ ఎవరికైనా అట్లాంటి భయభ్రాంతులు ఉంటే మా విషయంలో అలా లేదు. సో అది రూమర్స్ కావచ్చు, కొన్ని వేరే విషయాలు, వేరే ఆర్గనైజేషన్ విషయంలో
కానీ యాజ్ లాంగ్ యాజ్ మనము డొనేషన్స్ అన్ని క్లియర్గా చేస్తున్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు. అందులో ఏం రియలైజ్ కావాలని ఎవరో చెప్పింది ఏదో కాదు, ప్రాక్టికల్ గా ఏంటంటే మ్యాచింగ్ ఫండ్స్ ఇష్యూస్ ఏమీ లేవా టీటీఏకి? నాట్ ఎట్ ఆల్, అబ్సల్యూట్లీ అసలు ఇష్యూస్ అంటే నేను అంటుంది ఇంపాక్ట్ లేదు. బట్ మీరు అన్నట్టుగా కొంతమంది ఇంతకుముందు లీజర్ గా వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కొంచెం అయినా ఈ రీసెంట్ గా అయినా చేంజెస్ వల్ల కొంచెం భయపడుతున్నమాట వింటున్నాం. కానీ డోనర్స్ వస్తున్నాయి ఏం లేదు. ఎందుకంటే మాకు తెలుసు కదా, మీకు అర్థం కాదు, ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారము ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళు ఇవ్వగలిగే కెపాసిటీ ప్రకారమే సిస్టమేటిక్ ఇస్తుంటారు. సో అది ఉంది, సో ఆల్వేస్ ఉంది. బట్ మీరు అన్నట్టుగా కొంతవరకు అది ఉంది, కానీ దాని నీడలు కానీ మా ఆర్గనైజేషన్స్ ఎక్కడ లేవు. నేను మళ్ళొకసారి ఈ సాక్షి టీవీ ద్వారా చెప్తున్నాను, టీటీఎన్ ఆర్గనైజేషన్ విలువల మీద ఏర్పడింది. దానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, దాని లీడర్షిప్ అలా ఉంది. ఆ విషయంలో ఎవరైనా డొనేషన్ ఇవ్వాలనుకున్నా మొదటి కనుక దర్ ఫ్రీ టాక్ టు ఎనీ ఆఫ్. సో శివ గారు మీరు చెప్పండి, ఎక్కడెక్కడ మనకి ఈవెన్ ఏ ఆర్గనైజేషన్లో చూసినా జనరల్గా గ్రూప్స్, ఎవరి గ్రూప్స్ వాళ్ళకు ఉంటుంటారు, డిఫరెంట్ గ్రూప్స్. తర్వాత నార్త్ ఈస్ట్ లేదంటే ఇక్కడ అక్కడ ఇలా స్టేట్లో ఒకరిద్దరు కీ పర్సన్స్ ఉంటారు, దే విల్ హ్యాండిల్ ఎంటైర్ స్టేట్. సో ఆ కీ పర్సన్స్ ఈ ప్రాసెస్ చేస్తుండేటప్పుడు, ఈ గ్రూప్లో వస్తుండేటప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. సో దీన్ని మీరు కూడా ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ గత కొంతకాలంగా పనిచేస్తున్నారు 8 years నుంచి. ఒకవేళ మీ వరకు ఆ సమస్య వచ్చేటప్పుడు, ఆ గ్రూప్ వచ్చేటప్పుడు గ్రూప్ కడతారా లేదా గ్రూప్ బయట ఉంటారా, ఒక సైడ్ తీసుకునే పరిస్థితి ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. డిసప్పాయింట్ అవుతుంది ఆన్సర్ తోనే. డిప్లొమాటిక్ గా చెప్పండి. లేదు, ఎందుకంటే లేదు, టీటీఏలో గుడ్ థింగ్ ఏంటంటే ఈ గ్రూప్స్ లేవు. నేను నార్త్ ఈస్ట్ అనో సౌత్ వెస్ట్ అనో అది లేదు. సో టీటీఏలో ఉంది ఒకటే గ్రూప్ ఏంటంటే అది అడ్వైజరీ కౌన్సిల్. ఇప్పుడు 32 members. అందరూ గ్రూప్స్ లేవని చెప్తారు, బట్ ఎవరి గ్రూప్ అనుకుంటారు. ఇన్ జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ 32 మంది బిఓడిస్ కి మల్లారెడ్డి గారు కావచ్చు, ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారు కావచ్చు, అడ్వైజరీ కౌన్సిల్ మోహన్ గారు, విజయపాల్, డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. లైక్ ఒక 10 మందిని కూర్చొని మాట్లాడుకుందాం అనేది లేదు. ఇంటర్నల్ ఉంటదేమో కానీ బయటకు మాత్రం అన్అఫీషియల్ కదా, ఫోన్ కాల్స్. నో నేనేం చెప్తానంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లో బయట చూస్తుంటాము, అది లేదు. ఎందుకంటే మాకేంటంటే డైరెక్ట్ హాట్ లైన్, ఏమి ఇష్యూస్ ఉన్నా జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అండ్ డైరెక్ట్ అడ్వైజరీ కౌన్సిల్ కి యాక్సెస్ ఉంటుంది. సో ఎప్పుడు ఏంటంటే ఆ ప్రాబ్లం స్టార్ట్ అయ్యే ముందే మోస్ట్ ఆఫ్ ద టైం రిజాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే డిప్లొమాటిక్ అని కాదు, వీళ్ళు మన పెద్దలందరూ ఎన్నో చూసినారు ఇలాంటి. సో వాళ్ళకి తెలుసు ఇక్కడ ఇది ఏదైనా అరైజ్ అవుతుందంటే they know they are there to resolve. ఫస్ట్ ప్రాబ్లం క్రియేట్ అవ్వడం అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆ క్రియేట్ అయ్యే క్రమంలో మీరు గ్రూప్ కడుతున్నారా, గ్రూప్ బయట ఉంటారా? గ్రూప్ కాకుండా చూస్తాను నేను, జనరల్ సెక్రటరీగా నా పని అది. సో అయితే ఇన్ఫార్మల్ జనరల్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ కీప్ an eye on all operations. ఇప్పుడు డెమోక్రసీలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో చిన్న చిన్న సాధారణ ఉంటాయి. ఒక ఫ్యామిలీలోనే హస్బెండ్ అండ్ పిల్లల మధ్య సో ఇంత పెద్ద ఆర్గనైజేషన్ పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న ఉంటాయి. బట్ ఏంటంటే దే రియలైజ్. మీకు ఈ క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు? గ్రూప్స్ నేను చెప్తున్నా కదా, రాత్రి వరకే గ్రూప్ ఉన్నట్టు అనిపిస్తుంది, పొద్దున్న రాత్రి వరకు పై చేయన్నట్టు అనిపిస్తుంది, పొద్దున్న లేచేసరికి. సో శివ చెప్పింది నేను మళ్ళీ రిఫ్రేమ్ చేసి చెప్తానని చెప్పేసానంటే అపోహలే, ఏదైనా అపోహలే సార్. ఎందుకని చెప్పేసి అంటే నిజాలు ఏంటిది అనేది తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అని చెప్పేసి అంటే థర్డ్ పర్సన్ ఎగ్జాక్ట్ వాట్ యు సెడ్ ఇస్ రైట్. ఎందుకని చెప్పేసి అంటే ఏదో ప్రూవ్ చేసుకోవాలని అంటే అది కుదరదు, ఏదో నెట్టేయాలంటే కూడా అది కుదరదు, ఎవరి మీద ఒకళ్ళ మీద బురద చల్లాలంటే కూడా కుదరదు. సో ఆ బురద చల్లే క్రమంలో గ్రూపులు ఫామ్ అయితే ఆర్గనైజేషన్ కి ఏది మంచో ఎవరు మాట్లాడతారు, ఒక గ్రూప్ ఒకళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు మాట్లాడతారు, ఎవరి మీద మాట్లాడతారు, ఇంకొకరి మీద మాట్లాడతారు. కానీ మిగతా 30 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఏం చేస్తారు, 4 అడ్వైజరీ కౌన్సిల్ ఏం చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ 2
ఆ రెండు గ్రూపులలో నేను ఎటువంటిది లేదనుకుందాం, అంటే గ్రూప్ అంటే నేను పెట్టేసేది వాళ్ళిద్దరికి నేను చేయాల్సిన. సో థర్డ్ మధ్యలో ఉన్న లేయర్ నేను జనరల్ ఆర్గనైజేషన్ కి ఏది ఇంపార్టెంట్ అది చూస్తాం మనం. ఇటు పోవాల్సిన అవసరం లేదు, అటు పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అని చెప్పేసానంటే మా దగ్గర ఎలక్షన్ లేదు. ఒకసారి ఎలక్షన్ వచ్చింది అనుకోకుండా, ఆ తర్వాత ఎనానమస్ గా తీర్మానించడం ఏంటని సో చెప్పి మీరు ఏ గ్రూప్ లో ఉంటారు, గ్రూప్ బయట ఉంటారు, అవసరం లేదు కదా ఇంకా గ్రూప్ ఎందుకు. అది కాదు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చేటప్పుడు జనరిక్ క్వశ్చన్స్ అయితే మోహన్ గారు మేము నేను ఒక గ్రూప్ లో ఉన్నా. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మరి కెమెరా చూడట్లేదు, మీరేమి చెప్తారా? లేదు నేను ఒక గ్రూప్ లోనే ఉన్నా, అది తెలంగాణ మళ్ళా నా గ్రూపే నా గ్రూప్ టీటీఏ గ్రూప్ లో ఉన్నా నేను యాక్చువల్ గా. లేదు అంటే సహజంగా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లా వస్తుంది. సో దాన్ని మనం ఏం చేస్తాం అని చెప్పేసి అంటే బెనిఫిట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఆ బెనిఫిట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ప్రకారమే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే సింహ గారు, డ్యూరింగ్ ద ప్రాసెస్ వి విల్ ఎవాల్వ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 years నుంచి ఉన్నా. 9 years అప్పుడు నా థింకింగ్ ఒకలా ఉంటుంది, ఆర్గనైజేషన్ అగ్రెషన్ ఉంటుండొచ్చు, నాకెందుకు ఉంటాయి. సో డ్యూరింగ్ ద ప్రాసెస్ యూ ఎవాల్వ్, నేర్చుకుంటావు. ఎందుకంటే 10 years అలవాటు పడటం కాదు. ఇప్పుడు 10 years జర్నీలో 10 years బ్యాకే కమ్యూనిటీలో స్టార్ట్ చేసిన వాళ్ళు 70% ఉన్నారు ఆర్గనైజేషన్. సో ఇనిషియల్ వాళ్ళకి తెలియదు, రైట్? సో డ్యూరింగ్ ద ప్రాసెస్ నేర్చుకుంటావు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, మనం ఇలా చేయాలి అని. సో ఇట్స్ ఆల్ లెర్నింగ్ కర్వ్. కొన్ని గుర్తులు ఉంటాయి సింహ వాళ్ళ మీద, ఆ గుర్తులు ఫర్ ఎవర్ మూవ్ అవుతా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది ఏం తెలియదు ఎవరికి, పాతవి ఎలా ఉంటాయి అనేది ఓ ఈ స్టైల్ ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకో విషయం ఏమో, ఒక ఫాస్ట్ గా గ్రో అవుతున్న ఆర్గనైజేషన్ లో అట్లాంటి సాధారణ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతమంది ఉన్నాడు, నేనున్నాను. Day 1 నుంచి అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్, తర్వాత ప్రెసిడెంట్ అయ్యాను, తర్వాత అడ్వైజరీ కౌన్సిల్ కోచైర్ అయ్యాను. 10 ఏళ్లలో నాలో మార్పు ఏం లేదు. సో అంటే లీడర్షిప్ లో విల్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి విల్ గ్రో. బట్ ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ గా గ్రో అవుతుందంటే పుల్ అండ్ పుష్లు ఉంటాయి అంతే. తప్పితే అది కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్, దాంట్లో మీరు అన్నట్టుగా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. గ్రూపులకి అయితే నేను మీకు మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నా. ఈ గ్రూప్ కి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ గ్రూప్ కి సపోర్ట్, ఎందుకంటే గ్రూప్ లేవన్న దానికి చెప్తాను నేను. ఎందుకు అని చెప్పేసి మా దగ్గర ఎలక్షన్స్ లేదు, మొత్తం ఎనానమసే. సో కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల వచ్చే లాభం లేదు, వీళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల వచ్చే లాభం లేదు. అందరం కలిసి ఒక దగ్గరికి పోతే, అందరం కలిసి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అన్న నినాదం తీసుకొని పోతే ఆర్గనైజేషన్ ఎదుగుతుంది, మనకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, మనం అంత మంచిగా ఉంటాం. ఎప్పుడైతే ఒక సపోర్ట్ స్టార్ట్ అయినాయో, 10 మందిని ఇష్టపడట్లేదు అని చెప్పేసి 15 మంది నువ్వు ద్వేషిస్తున్నట్టు లెక్క. సో దీనివల్ల ఏం రాదు, ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడికి పోవాల్సిందే. మోహన్ గారు మీరు చెప్పండి, ప్రెసిడెంట్ ఎలక్ట్ ఇంతవరకు అనేది ఏది కూడా అనౌన్స్మెంట్ లేదు అఫీషియల్ గా. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి, అండ్ ఎలక్షన్స్ ని పూర్తిగా కూడా అవాయిడ్ చేయడానికి గల రీజన్ చెప్తాను. ఒకటి అది ద బేసిక్ పాయింట్. ఏంటంటే పాత ఆర్గనైజేషన్స్ లో ఉన్న దాన్ని బట్టి మేము బైలాస్ నుండి వేసాను. కాన్స్టిట్యూషన్ ఫార్మ్ చేసినప్పుడు ఏమనుకున్నామంటే, ఒక ఆర్గనైజేషన్ కొత్త ఆర్గనైజేషన్ కాబట్టి ఒక లెవెల్లో గ్రో అయ్యేంత వరకు ఎలక్షన్స్ ఉండకూడదు అని అడ్వైజరీ కౌన్సిల్ అథారిటీ తీసుకుంది. అది కూడా బోర్డ్ అప్రూవల్ తో తీసుకుంది. ఎప్పుడు జరిగింది ఇది? 2023 ఎక్స్పీరియన్స్ తర్వాత వచ్చిన మూవింగ్ ఫార్వర్డ్ ఏంటంటే, ఎనీ న్యూ ఆర్గనైజేషన్ కి ఒక లెవెల్కి వచ్చేంత వరకు గ్రో అయ్యేంత వరకు ఎలక్షన్స్ ఉండకూడదు అన్న పద్ధతిలో అడ్వైజరీ కౌన్సిల్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. అది కూడా లాస్ట్ ఈ కొత్త లీడర్షిప్ వచ్చినప్పుడు, సో విచ్ వే యూ వాంట్ టు గో అంటే దే మెజారిటీ 100% దే సెడ్ ఓకే గో ఫర్ నామినేషన్ ప్రాసెస్, విల్ గివ్ అథారిటీ టు అడ్వైజరీ కౌన్సిల్. అది ఒక ప్రాసెస్, దాని ప్రకారం పోతున్నారు. కానీ అడ్వైజరీ కౌన్సిల్ ఏదో ముందు ఉండి నామినేట్ కాదు, వాళ్ళకు ముందు చెప్పి విచ్ వే యూ వాంట్ టు గో అని. అందుకే డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు అడ్వైజరీ కౌన్సిల్ చైర్గా ముందు రెజల్యూషన్ పెడతారు బోర్డ్ మీటింగ్ లో. నెక్స్ట్ టైం ఎట్లా పోదాం, ఎలక్షన్ ప్రాసెస్ వెళ్ళలేదు, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, లెట్ us go with that. ఒక్కొక్కసారి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వెంట్ ఫర్ ఎలక్షన్ అలా. సో మూవింగ్ ఫార్వర్డ్ కూడా అలానే ఉంటుంది. ప్రతి ఎలక్షన్ కూడా డిపెండ్స్ ఆన్ ద సిచువేషన్ నిర్ణయం తీసుకోవడం. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్ట్ గురించి అడిగారు. అడ్వైజరీ కౌన్సిల్ అలా వాచ్ చేస్తా ఉంది, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు చేయాలి అంటే. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ముందు చెప్పి కదా 3 కాంపోనెంట్స్ ఉంటాయి, ప్రెసిడెంట్ ఎలక్ట్ చేయాలి.
ఎవరికి కాపబిలిటీస్ ఉన్నాయి, ఎవరి ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్తారు అనేది ఆ ప్రక్రియలో ఆ ప్రాసెస్లో డిలే అవుతుంది తప్పితే ఇంకేం కాదు. ఓకే. సో ప్రాబబ్లీ రాలేదా ఇంకా? లేదు, ఇప్పుడు రైట్ టైం కాదని ఆగారు. నాకు తెలిసి యాజ్ ఆన్ టుడే మేబీ కన్వెన్షన్స్లో అనౌన్స్ చేయొచ్చు. కన్వెన్షన్స్లో హూ విల్ బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్ అని. ఎందుకంటే ఇప్పుడు ఈ TTS అవార్డ్స్తో బిజీ ఉన్నాము, తర్వాత 10th anniversaryతో బిజీ ఉన్నాము, తర్వాత కాన్ఫరెన్స్ ఉంది, కన్వెన్షన్ ఉంది. ఈ టైంలో దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు మాకేంటంటే అడ్వైజరీ కౌన్సిల్ కానీ లీడర్షిప్ కి వాచ్ చేసే క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు బాగా చేస్తున్నారు, అందుకే డే వన్ నుంచి మీకు చెప్తాను, మా ఆర్గనైజేషన్ లో ఎవరు బాగా కష్టపడి పనిచేస్తారో వాళ్ళని పిలిచి ఇస్తారు. పొజిషన్స్ ప్రమోషన్లు కాదు, ఎవరు బాగా పనిచేస్తున్నారో వాళ్ళు పిలిచి నీకు ఇది ఆఫర్ చేస్తాము, నువ్వు ఏమంటావు అని అలా ఉంటుంది అన్నమాట. ముందుగా ప్రెసిడెంట్ ఎలక్ట్ ని ఇన్ టైమ్ లో చేయలేకపోవడం అది ఆర్గనైజేషన్ కైనా వీక్నెస్ కాదా? కాదు. ఏమైందంటే ఇక్కడ టూ మచ్ కాంపిటీషన్ మా దగ్గర. ఏంటంటే ఆ పదవి ఆశిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. సహజంగా ఉంటే మంచిది. దాన్ని ప్లస్ నీకు తెలుస్తుంది ఈ కాన్ఫ్లిక్ట్ లేకుండా కన్వెన్షన్ చేసి ఎవరైతే ఎక్కువ మంది ఆశిస్తున్నారో ఆ పరిస్థితుల్లో ఎవరిని చూజ్ చేయడానికి కొంచెం టైం తీసుకుందాం అన్న ప్రెసిడెంట్ ఎవరనేది కౌన్సిల్ తెలుసు, బట్ ఆ సమయం వచ్చేటప్పుడు అది కూడా నిజం కాదు. ఇంకా వాచ్ చేస్తా టుడే నాకు తెలిసి ఎవరిని చేయాలనేది ఇంకెలాంటి డిసిషన్ కాలేదు. బట్ అడ్వైజరీ కౌన్సిల్ పర్టికులర్లీ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు, విజయపాల్ రెడ్డి గారు, మిగతా భారత్ కానీ, మన శ్రీనియారు కానీ, నేను కానీ అందరూ వాచ్ చేస్తున్నారు. ఎవరినైతే బాగుంటుంది, లెట్ us take a break. మీరు చెప్తున్నది ఒకటి కావచ్చు, నిజం ఇంకోటి కూడా ఉండొచ్చు. అడ్వైజరీ కౌన్సిల్ కంటే నేను చెప్తాను అంటే మాకు అర్థమైంది కూడా చెప్తాను. ఏంటంటే మన TTAలో మళ్ళా నాకు తెలిసి ఏం చేయాలి, సింపుల్ లాజిక్. మీతో భయపడుతున్నారేమో, మీరు అసలే ముక్కుసూటి కదా. మీకు ఒక విషయం తెలుసో లేదో, TTAలో ఎవరినైనా ట్రైన్ చేయగలుగుతారు. ఇది ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, అందులో ఎటువంటి ఇదేమీ లేదు. నేను ఇందాక అన్నా కదా, రాత్రి ఒకలా ఉంటే కిందికి ఇంకోలా ఉంటుంది. సో ఎవ్వరు అబోవ్ కాదు, ఎవ్వరు బిలో కాదు. సో కాబట్టి దే హ్యావ్ 100% కాన్ఫిడెన్స్ అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ టు డూ. ఇంకోటి ఏంటంటే, మీరు గత లాస్ట్ 6 years చూస్తే, మోహన్ ప్రెసిడెన్సీ అప్పటి నుంచి మీరు చూస్తే ఇప్పటివరకు మీరు ఆర్గనైజేషన్ ఎవరన్నా బయటకు పోయిన వాళ్ళు చూసినారు? అతి తక్కువ మంది చెప్పచ్చు. అతి తక్కువ మంది కాదు, లేరు. అంటే ఏంటనంటే వాళ్ళది ఏమైపోయిందని అంటే, ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఏంటంటే అత్యాశ ఏదైనా ఉంటే తప్ప. ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ అంటే స్ట్రైట్ ఇంపాక్ట్ ఉన్నటువంటి ఇది కానీ, మీరు ఇంపాక్ట్ ఉన్నటువంటి పీపుల్ బోర్డ్ లో నుంచి కానీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలో నుంచి కానీ ఎవరు నెలంగా చూసిందో గత 6 సంవత్సరాల నుంచి చూస్తే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంకా 10 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగానే ఉంటారు. నేను చెప్తున్నాను కదా, అంటే ఉన్నంత వరకు ఇంకా 10 సంవత్సరాలు కూడా ఈ ఆర్గనైజేషన్ ఎవ్వరు బయటికి పోరు, ఎవ్వరికి ఏం ప్రాబ్లం లేదు, అందరికి మంచి జరుగుతుంది. నా మోన మాట చెప్పారు ఏంటని చెప్పేసినానంటే వెయిట్ అండ్ గో. ఇప్పుడు నేను కూడా పర్సనల్ గా మాట్లాడుతూ ఉంటాను. అంటే మోహన్ మీకు టీవీ ముఖంగా చెప్తున్నాను, మోహన్ అన్న తోటి మాట్లాడుతున్నాను. హీ గివ్స్ బెస్ట్ సజెషన్స్. అంటే నాట్ ఓన్లీ మోహన్ అంటే అడ్వైజరీ కౌన్సిల్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆవేశం కూడా మాట్లాడినప్పుడు time is the best thing. As long as you do good for the organization, it is good. It is good for you. When you do good for the organization, it is good for you. ఆ 2 things మీదనే మనం ఇంకొకటి చెప్తాను. సో అంతరంగిక విషయం అనుకుంటే అడ్వైజరీ కౌన్సిల్ మనసులో ఏంటంటే, ఆర్గనైజేషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి న్యూ జనరేషన్ కొత్త లీడర్షిప్ తీసుకురావాలని. సో స్లోగా అడ్వైజరీ కౌన్సిల్ కూడా స్లోగా వాళ్ళు బ్యాక్ సీట్ తీసుకొని కొత్త లీడర్షిప్ ఎంకరేజ్ చేసుకొచ్చి వాళ్ళని కూడా తీసుకొచ్చి అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్ చేసేసి న్యూ జనరేషన్ అప్పచెప్పాలనేది డిస్కషన్స్ అవుతున్నాయి. ఇట్ విల్ హ్యాపెన్. బట్ అది సమయం సందర్భం కోసం చూస్తాను. సో మీకు అది ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత ట్రాన్స్పరెన్సీ చూడండి, సో ఇంత ట్రాన్స్పరెన్సీ, ఇంత ఓపెన్నెస్ అనేది మన తెలుగు ఆర్గనైజేషన్ లో తక్కువ. అది నేను ఆల్సే ప్రౌడ్. 10 years జరుపుకున్న సందర్భంగా
ఈ సేవా డేస్ తో పాటుగా కన్వెన్షన్ ప్రిపరేషన్ రెండు సైమల్టేనియస్ నడుస్తుంటాయి కదా. ఈ ట్రిప్ లో సో అనేక సేవా సర్వీసెస్ చేయనున్నారు. దీంతో పాటు కన్వెన్షన్ కూడా ఎటువంటి ప్రిపరేషన్ జరుగుతుంది, మీకు ప్రెసిడెంట్ కి మధ్యన ఎటువంటి కోఆర్డినేషన్ ఉంది, సో అదే విధంగా మెయిన్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఈ క్రమంలో ఫండ్ రైజింగ్ విషయం కూడా చాలా కీలకం. ప్రధానంగా ఇప్పుడు కూడా కౌన్సిల్ ఉంది, కౌన్సిల్ చూసుకుంటుంది అనే ధోరణి కాకుండా మీ ఎండ్ లో మీరు ఎటువంటి కంట్రిబ్యూషన్స్ ముందుండి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. షూర్ అండి. ఫస్ట్ థింగ్ సేవా డేస్ మెయిన్ కాబట్టి సేవా డేస్ నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 40-50 ప్రోగ్రామ్స్ ఉన్నాయి 15 days టైం స్పాన్ లో. సో ఇంతమంది ఇప్పుడు నా ఊర్లో నేను చేస్తుండొచ్చు ఎల్ఎన్లో ఇంతమందిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ ని ప్లాన్ చేసిన మా సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వకంది గారు గ్రేట్ జాబ్ అండి. డాలస్ లో ఉంటాడు, చాలా మంచి చేశారు. ఇంతమందిని తీసుకొచ్చి ఇన్ని ప్రోగ్రామ్స్ మినిట్ టు మినిట్ ప్లాన్ చేయడం అనేది చాలా కష్టం. సో విశ్వకంది గారు కావచ్చు, కోఆర్డినేటర్ ప్రవీణ్ చింత గారు కావచ్చు, మా అడ్వైజర్స్ ఉన్నారు. ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇండియాలో కాబట్టి మా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ గారు, ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ జ్యోతిరెడ్డి గారు, వీళ్ళందరూ అడ్వైజ్ చేస్తూ మోదీ ముఖ్యంగా ఇండియాలో ద్వారకానాథ్ రెడ్డి గారు ఉంటారు. ద్వారకానాథ్ రెడ్డి గారు టీటీఏకి ఏ అవసరం ఇండియాలో ఉన్నా మాకు చేసి పెడుతుంది. వీళ్ళందరూ కూర్చొని ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని చేయగలిగారండి. సో థ్యాంక్ యూ టు దెమ్. అండ్ వాళ్ళ వెనకాల మా ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారు ఉండి, మా లీడర్షిప్ ఉండి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని ప్లాన్ చేయగలిగారు. సో వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ December 8th నుంచి December 22nd వరకు. నేను చెప్తుంది అంతే, అంటే ప్రతి తెలుగు ప్రేక్షకులకి తెలంగాణలో ఉన్న మీరందరూ ఒకవేళ ఇండియాకి వస్తుంటే డిసెంబర్లో మా సేవా డేస్ ప్రోగ్రాంలో పాల్గొనండి. సో దట్ మీరు కూడా ఇన్స్పైర్ అయ్యే పొద్దున ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు. దట్స్ ఆన్ సేవా డేస్. అండ్ 10th anniversary గురించి నరసింహారెడ్డి గారు ఆల్రెడీ మాట్లాడారు. అండ్ కమింగ్ టు కన్వెన్షన్, మన కన్వెన్షన్ ఇక్కడ 2026 July 17, 18, 19 షార్లెట్లో చేయబోతున్నాము. నవీన్ రెడ్డి గారు మీరు ఫైనాన్షియల్ అన్నారు. ఆల్రెడీ మేము మొన్న బోర్డ్ మీటింగ్ అండి షార్లెట్లో. విత్ ఇన్ ద బోర్డ్ మెంబర్స్ ఆర్ షార్లెట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1.1 million రేజ్ చేయగలిగాము. ప్రాక్టికల్ నంబర్స్ అది. సో వీళ్ళందరూ ఆల్రెడీ ఒక ప్లాన్ చేశారు, అంటే రోడ్ మ్యాప్ చేశారు. లైక్ న్యూ జెర్సీ, న్యూయార్క్ అన్ని స్టేట్స్ లో ఎట్లా వెళ్దాము బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఇంత ఖర్చు అవుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫండ్ రైజింగ్ కోసం మిమ్మల్ని అడగడానికి సహజంగా మోహన్ గారు లేదంటే మల్లారెడ్డి గారు, ఆఫ్ కోర్స్ విజయపాల్ గారు, ఇంకా భరత్ గారు అని వీళ్ళని శ్రీని గారు కానీ వాళ్ళ మీదే అని బర్డన్ కాకుండా యంగ్ జనరేషన్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో లీడ్ చేయడంతో పాటుగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ క్రమంలో మీరు ఎలా పుష్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ అదే మా లీడర్షిప్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దే సిట్ బ్యాక్ అండ్ దే సే లైక్ దిస్ ఇస్ ద ఎస్టిమేట్. అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కావచ్చు, బోర్డ్ మీటింగ్స్ లో కాబట్టి వీ కమ్ విత్ లైక్ ఒక న్యూ జెర్సీ ఉంది, మాకు తెలుసు పొటెన్షియల్ ఎంత రేజ్ చేయగలుగుతామని వి పుట్ ద నంబర్ దేర్. సో ఎక్స్ నంబర్ పెట్టినప్పుడు మేము ఆల్మోస్ట్ మా లాస్ట్ 2 కన్వెన్షన్స్ ఎక్స్పీరియన్స్ లో మేము చెప్పిన నంబర్ కి 80% వరకు అన్ని సిటీస్ లో రీచ్ అయ్యాము. రీచింగ్ 80% మోస్ట్. ఎందుకంటే రియలిస్టిక్ నంబర్ చెప్తాను. ఇప్పుడు బోర్డ్ మీటింగ్ వచ్చినామని ఒక ఎక్స్ నంబర్ చెప్పి ఎక్కడో లో నంబర్ తీసుకురా. ఎందుకంటే మా లీడర్షిప్ అదే అడుగుతుంది, మీరు చేసేదే చెప్పండి. ఓకే 100 చెప్పారు అనుకోండి, 100 రీచ్ కాకుండా 75 వచ్చినా ఓకే, చేసేది చెప్పండి అని చెప్తారు. సో అందుకే ఇప్పుడు ప్రతి సిటీస్ లో కూడా చాప్టర్ లీన్ ఐడెంటిఫై చేసినాం. న్యూ జెర్సీ అనుకో ఈ పర్సన్ రెస్పాన్సిబుల్, సో లోకల్లో ఎవరితో మాట్లాడి అట్లా ఫండ్ రైజింగ్ చేయడానికి ఇది ఆల్రెడీ సెట్ అయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా కిక్ ఆఫ్ ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు మనకు మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి. సేవా డేస్ 10th anniversary ఒక్కసారి జనవరిలో మళ్ళీ అందరూ యుఎస్కి రాగానే సేవా డేస్ తర్వాత సో ఫుల్ ఫ్లెడ్జ్ ఫండ్ రైజింగ్ ప్రతి చాప్టర్కి వెళ్తాము. ఆ చాప్టర్కి వెళ్ళినప్పుడు ఆ చాప్టర్ లీడే మొత్తం రన్ చేస్తాడు ఫండ్ రైజింగ్. ఎలన్ గారు మీరు చెప్పండి ఫైనల్ గా కంక్లూడ్ చేసే ముందు. ఫిల్లీ నుంచి స్మాల్ స్కేల్ ఇది ఉండేటప్పుడు కూడా ఎప్పుడు మీరు ఆ విషయంలో ముందు మ్యాక్సిమం ట్రై చేస్తుంటారు. ఈసారి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ కన్వెన్షన్ కి ఫండ్ రైజింగ్ విషయంలో ఎలా సహకరించబోతున్నారు? పోయిన సంవత్సరం 2024 కన్వెన్షన్ వెస్ట్ కోస్ట్ లైన్ సియాటల్లో ఆల్మోస్ట్ 3.8 million రైజ్ చేసినాం. 2 million ఈస్ట్ కోస్ట్ నుంచి ఉంది, క్లోజ్ టు 2 million. అంటే ఎప్పుడు కూడా మనకి వాళ్ళ ఒక దగ్గర ఎక్కడో ఉంది కదా, ఒక దగ్గర ఎక్కడో ఉంది అంటే మనం ఒక అసలు పర్సెప్షన్ ఉండేది. ఈవెన్ నార్మల్ పబ్లిక్ ఎవరైతే మనకు డొనేషన్స్ ఇచ్చిండ్రో వాళ్ళు కూడా నో ఇట్స్ ఈవెంట్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నేషనల్ ఆర్గనైజేషన్, కానీ ఇప్పటివరకు ఎప్పుడు అసలు రీజనల్ థాట్స్ అనేది లేదు సినిమా. సో అండ్ కమింగ్ టు ది ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు కూడా ఫార్వర్డే. అండ్ బిగ్ పోర్షన్స్ న్యూయార్క్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియా ఆల్వేస్ వర్క్ విషయంలో కానీ ఈవెన్ ఫండ్ విషయంలో కానీ బిగ్ పోర్షన్ ఉంటుంది. సో మీ అందరికి తెలిసిన విషయం అది. అండ్ కమింగ్ టు ది ఇక్కడ లోకల్ ఫండ్ రైజింగ్ విషయానికి వస్తే సో ఎప్పుడు అంటే ఇప్పుడు కొంచెం మార్కెట్ మేము అనుకుంటూనే ఉన్నాం మార్కెట్ కొంచెం అటు ఇటు ఉందని, బట్ వీ వాంట్ టు గో విత్ స్మాల్ నెంబర్స్
many people. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోలోకి వచ్చి ఈరోజు ఈ షోలో పాల్గొన్నందుకు ఎన్నో విషయాలు తెలియపరిచారు. ఖచ్చితంగా మరిన్ని ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు చేపడుతూ టీటీఏ ముందు కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అటు సేవా డేస్ ఇండియాలో జరగనున్నాయి. ఈ డిసెంబర్ 8 నుంచి 22వ తేదీ వరకు జరగనున్నాయి. అదేవిధంగా డిసెంబర్ 25న 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా ఇండియాలో శిల్పకళా వేదికగా జరగనున్నాయి. సో దీంతో పాటుగా నవీన్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా జరగనున్న కన్వెన్షన్ దట్టు 10 years 2 digits టీటీఏ చేరుకున్న సందర్భంగా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా నార్త్ కేరళలో జరగనున్నట్టుగా వాటి మాటల్లో తెలియపరచడం జరిగింది. ఓవరాల్గా టీటీఏ ఒక వసుదైక కుటుంబాన్ని, అందరూ కూడా ఎన్నున్నా కూడా మేమంతా ఒకటే. సో సమస్యలున్నా అక్కడితో సరి మళ్ళీ టీటీఏ అనే పదం వచ్చేసరికి మేమందరం కూడా యూనిట్గా కలిసి పనిచేసే పరిస్థితి ఉంటుందని వారి మాటలో తెలియపరచడం జరిగింది. దిస్ ఈజ్ సింహ సైనింగ్ ఆఫ్.